రేపు కొడంగల్లో ధర్నా కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విరమించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రేపు బుధవారం ఫార్మా కంపెనీ కొడంగల్లో వద్దు రైతు రుణమాఫీ ఇంకా చేయలేదనే అంశంపై నరేందర్ రెడ్డి రైతుల సమక్షంలో పోలేపల్లి నుండి కొడంగల్ వరకు పాదయాత్రగా ధర్నా నిర్వహించబోతున్న సందర్భంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్, కృష్ణంరాజు, నహీం, వెంకటరెడ్డి, కౌన్సిలర్ శంకర్ నాయక్, ఆసిఫ్ ఖాన్, అంజాద్, బాలరెడ్డి, సుభాష్ నాయక్, అలాగే మాజీ ఎంపీటీసీ పాండు నాయక్, శిశు రామనాయక్ తదితరులు మాట్లాడుతూ కొడంగల్లో అభివృద్ధి జరిగితే ఓర్వలేక నరేందర్ రెడ్డి రైతుల పేరు చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రేపు నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. కొడంగల్ రైతులకు ఎవరికి అన్యాయం చేయకుండా కంపెనీ వేయడం జరుగుతుందని వారు తెలిపారు. మాటలకు బలి కాకుండా అందరూ ఒకతాటి పైకి వచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ పత్రిక ముఖంగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇవాళ ఫార్మాసిటీ అంటే వాళ్ళకి అందరికీ ఫ్యాక్టరీలు వస్తాయి, పొల్యూషన్ వస్తుంది, నీళ్ళు ఖరాబ్ అవుతాయని చెప్తున్నాడు. కానీ ఫార్మాసిటీలు హైదరాబాద్లో చాలా దగ్గర ఉన్నాయి. ఎక్కడన్నా వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. ఇలా మన పక్కన చర్చల దగ్గర పోలేపల్లి స్టేజ్ కూడా అలా చేసిర్రు. ఎక్కడ చేసినా ఎవరికి అన్యాయం చేయకుండా రైతులకు ఎక్కడిదక్కడ బాగా పరిష్కారం ఇచ్చుకుంటూ వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటూ ఇలా ఉన్న పక్కన ఉన్న రైతులకు అందరికీ కోట్లాది రూపాయల భూములు విలువలు పెరుగుతున్నాయి. ఇవాళ ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎకరాకు 10 లక్షలు 125 గల జాగా, దాంట్లో ఉన్నోరికి ఒకరికి ఉద్యోగం, ఇన్ని సదుపాయాలు కల్పించి ఇవాళ ఇస్తున్నంటే అది డిటిసిపి లెవెల్ ప్రకారం మంచిగా చేసి పకడ్బందీ చేసి ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే అప్పాయపల్లి దగ్గర ఇచ్చిర్రు, ప్లాట్లు పెట్టుకునేటోళ్ళు పెట్టుకోవచ్చు, అమ్ముకునేకి ఎవరు రైట్స్ ఇచ్చేటట్లు ప్లాట్లు ఇస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్న భూములు వాళ్ళు కూడా మీరు నరేందర్ రెడ్డి మాటలకు మోసపూరితమై ఇది కాకుండా చూడండి, మీకు అందరికీ ముందర ఫార్మాసిటీ అయితే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ ఏరియా బాగుపడుతుంది, మీ అభివృద్ధి బాగుపడుతుంది. కొడంగల్ నియోజకవర్గం అనేది మళ్ళా రాష్ట్రంలో కొడంగల్ అంటేనే గుర్తుపట్టేటట్లా నియోజకవర్గం పేరు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కొడంగల్ అభివృద్ధికి సహకరించి పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు మా వెంబడి వస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం బట్టి ముందుగా పత్రికా మిత్రులకు, ఇక్కడ వచ్చిన మండల నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కావడం, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కొడంగల్ని అభివృద్ధి పరిచడంలో రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు కొడంగల్ గురించి ఆలోచనలోనే ఉన్నాడు. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. మరి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు పోలేపల్లి నుండి రేపు అంతా మీకు తెలిసిన విషయమే. మరి ఎందుకొరకు పాదయాత్ర చేయడం చేపట్టిండ్రు అంటే ఫార్మాసిటీ అనేది వద్దు అని చెప్పి ఏదో రైతులని వెనకేసుకొని రైతులకు లేనిపోని సృష్టించి కొడంగల్ అభివృద్ధికి అడ్డుపడడం అనేది సమంజసం కాదు. పారిశ్రామిక వాళ్ళు కానీ ఫార్మాసిటీ కానీ వస్తే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. మరి కొడంగల్ కూడా అభివృద్ధి చేస్తుంది. మరి అటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా నరేందర్ రెడ్డి గారు ఇటువంటి దుర్బుద్ధి ఆలోచనలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి మండల నాయకులు, అధ్యక్షులు ప్రశాంత్ గారు, ఇతర సీనియర్ లీడర్లు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ లోపల అభివృద్ధిని చూసి ఓరోజాలగా గత శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే నువ్వు 32,000 మెజార్టీతో కూలిపోయినావో, మళ్ళీ మీ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈ పాదయాత్ర అనేది ఒక
చేయడం, గతంలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే కార్యక్రమాలకు మేము మద్దతు పలుకుతామని చెప్పి మీరే చెప్పడం, మళ్ళీ ఈరోజు కూడా పారిశ్రామిక వాడళ్ళు అవుతున్న సందర్భంలో, కొడంగల్ అభివృద్ధి చెందుతున్న సందర్భం లోపల ఏదో మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు కొల్లేపల్లి నుంచి దుద్యాల వరకు మీ పాదయాత్ర చేయడం మీకే వదిలేస్తున్నాం. అది అటువంటిది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సంకల్పంతో కొడంగల్ అభివృద్ధిని కాడా అనే